హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంచలనం నమోదు చేసింది. తన విశాఖ రిఫైనరీలో రిసిడ్యూ అప్గ్రేడేషన్ ఫెసిలిటీ విజయవంతంగా ప్రారంభించింది. ఈ సౌకర్యంలో ప్రపంచంలోనే మొదటి మరియు అతిపెద్ద ఎల్సి మ్యాక్స్ యూనిట్ తో ప్రపంచ బెంచ్ మార్కుగా నిలిచింది. ఇక హెచ్పిసిఎల్ 3.55 మిలియన్ టన్నుల పర్ ఇయర్ సామర్థ్యం గల సౌకర్యం విశాఖ రిఫైనరీ ఆధునీకరణ ప్రాజెక్ట్ లో ముఖ్య భాగం. ఇది భారతదేశంలో మొదటి రెసిడ్యూ హైడ్రో కాంక్రీట్ యూనిట్ ను కలిగి ఉంది. ఎల్సి మ్యాక్స్ టెక్నాలజీ ఉపయోగించి క్రూడ్ ఆయిల్ బాటమ్ ని సుమారు 93% వరకు అధిక విలువైన డిస్టిలేట్ ఉత్పత్తులుగా మార్చగలదు. ఈ కమిషనింగ్ వల్ల విశాఖ రిఫైనరీ డిస్టిలేట్ ఈల్డ్ 10% వరకు పెరిగి గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్లు గణనీయంగా మెరుగుపడతాయి. దీంతో క్రూడ్ ఆయిల్ ప్రాజెక్టులను ప్రాసెస్ చేయడం సులభతరం అవుతుంది. రిఫైనరీ నెల్సన్ కాంప్లెక్సిటీ ఇండెక్స్ 11.6కు పెరిగి భారతదేశంలోని అత్యంత అధునాతన డీప్ కన్వర్షన్ రిఫైనరీలలో ఒకటిగా నిలిచింది ఈ ప్రాజెక్ట్. హెచ్పిసిఎల్ ప్రకారం మిడిల్ డిస్టిలేట్ ఉత్పత్తి పెరగడం వల్ల డీజిల్ మార్కెటింగ్, రిఫైనింగ్ మధ్య గ్యాప్ తగ్గి బయట నుంచి కొనుగోళ్లపై ఆధారపడడం తగ్గుతుంది. ఇది సప్లై చైన్ ను బలోపేతం చేసి లాభదాయకతను పెంచుతుంది. ఈ ప్రాజెక్టులో ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ గా లారెన్స్ అండ్ టూర్స్ ఈపీసీ కాంట్రాక్టర్లుగా పనిచేశారు. ఇది భారతదేశం యొక్క ఆత్మ నిర్భర్ భారత్ పాలసీకి అనుగుణంగా ఉందని చెబుతున్నారు నిపుణులు. ఇది భారతీయ ఇంజనీరింగ్ సామర్థ్యాలను ప్రపంచ స్థాయికి చేర్చిందని అధికారులు తెలిపారు. ఈ సౌకర్యం భారత ఇంధన భద్రతను బలోపేతం చేయడమే కాక ప్రతి బ్యారెల్ క్రూడ్ నుంచి గరిష్ట ప్రయోజనాలను సంతరించుకోవడానికి సహాయపడుతుంది.